అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ విజయలక్ష్మి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ విశాఖపట్నం. చాలామందికి ప్రెగ్నెన్సీలో ఫస్ట్ స్కాన్ ఎప్పుడు చేయించుకోవాలనేది కన్‌ఫ్యూజన్ ఉంటుంది. కొంతమంది పీరియడ్ మిస్ అయిన వెంటనే అంటే 1 మంత్‌కే మేడం స్కాన్ చేయండి అని వస్తారు. కొంతమంది 3 మంత్స్ అయినా కూడా ఇంట్లో వాళ్ళు వద్దన్నారని చెప్పి స్కాన్ చేయించుకోరు. అసలు ప్రెగ్నెన్సీలో ఫస్ట్ స్కాన్ ఎప్పుడు చేయించుకోవాలి? ఆ స్కాన్ ద్వారా ఏం తెలుసుకోవచ్చనే దాని గురించి చెప్తాను. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ స్కాన్‌ని డేటింగ్ స్కాన్ అంటాము. ఇది చేయించుకోవడానికి బెస్ట్ టైం ఏంటంటే 7-8 వీక్స్. అంటే సెకండ్ మంత్ ఎండింగ్. దీని ద్వారా మనం 4 విషయాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్‌ది ప్రెగ్నెన్సీ లొకేషన్. అంటే ప్రెగ్నెన్సీ యూట్రస్‌లో వచ్చిందా? లేదంటే ట్యూబ్స్‌లో ఏమైనానా, ఓవరీలో ఏమైనా అంటే వేరేదెక్కడైనా వచ్చిందంటే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. సెకండ్‌ది ఫీటల్ వయబిలిటీ. అంటే బేబీ హార్ట్ బీట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి. థర్డ్‌ది జెస్టేషనల్ ఏజ్ క్యాలిక్యులేట్ చేయడానికి. అంటే ఎన్ని వీక్స్ ప్రెగ్నెన్సీ అనేది ఈ స్కాన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే దీని ద్వారా మనం డెలివరీ డేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఇది ఎస్పెషల్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఓవ్యులేషన్ ఎప్పుడనేది కరెక్ట్‌గా తెలీదు కాబట్టి ఈ స్కాన్ ద్వారా మనం డెలివరీ డేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఫోర్త్‌ది మల్టిపుల్ ప్రెగ్నెన్సీ. ఒకవేళ ట్విన్స్ కానీ, ట్రిప్లెట్స్ కానీ ఉన్నా కూడా ఈ స్కాన్ ద్వారా ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో, ఈ స్కాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. మీ ప్రెగ్నెన్సీకి సంబంధించిన మరిన్ని సలహాల కోసం వెంటనే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.